చూడండి. విసిరిగడ్ల భవాని, మామిడి మనోహర్, మూడు గవ్వూరు ప్రవీణ, మేడా కృష్ణారెడ్డి గారు, పోట్లూరు పండమ్మ గారు, బండ్ల వెంకటశేషయ్య, నారపరెడ్డి ప్రవీణ్, అనుపల్లి పసుపులేని వినయ్ కుమార్. ధన్యవాదాలు. ఈ సంవత్సరానికి ఆఖరి రోజు 2024కి ముగింపు పలుకుతూ 2025కి స్వాగతాన్ని పలుకుతూ ఈరోజు మనందరం కూడా ఒక మంచి కార్యక్రమంలో కలిసి ఉన్నందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా 2024వ సంవత్సరం ఈ రాష్ట్ర 5 కోట్ల జనాభాకి సంబంధించినటువంటి ఒక గొప్ప సంవత్సరం. ఒక రాక్షస పాలన అంతమొందించి సుపరిపాలన అందించేటువంటి దిశగా ప్రజలందరూ కూడా తీసుకున్న నిర్ణయం 2024 సంవత్సరంలో కరెంటు ప్రభుత్వం ఏర్పాటు చేయడం. ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు, ప్రజలు ఎంతో అప్పుల పాలు చేసినటువంటి తరుణంలో ప్రజలందరూ చారిత్రాత్మకంగా నిర్ణయం తీసుకొని 93% స్ట్రైక్ రేట్తో ఈ రోజున రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేటువంటి సంవత్సరం. చారిత్రాత్మక తీర్పుకి నాంది పలికిన సంవత్సరం. భారతదేశానికి స్వతంత్రం 1947లో ఎలా వచ్చిందో ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు సుపరిపాలన అందించేటువంటి ఒక నియంత్ర పరిపాలనకి చరమగీతం పాడినటువంటి సంవత్సరం 2024 సంవత్సరం. అభివృద్ధి ప్రదాతైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నాటి నుంచి నేటి వరకు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ గత ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ వ్యవస్థను ముందుకు తీసుకుపోతూ ఈరోజు మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆరోగ్యశ్రీ కింద ఏ కేసులకైతే వర్తించక హాస్పిటల్లో పాలై ఇబ్బందులు పడి ఆర్థికంగా నలిగిపోతున్నారో వారందరూ కూడా ఒక చేయూతనివ్వాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈరోజు ఎంతో సేవ చేస్తున్నటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. గతంలో సీఎంఆర్ కూడా డబ్బులు వస్తాయో రావనేటువంటి పరిస్థితి, అప్లికేషన్ పెట్టుకున్నా వచ్చిన దాఖలాలు లేనటువంటి పరిస్థితి, కొన్ని లక్షల అప్లికేషన్లు ఇప్పటికి కూడా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి నేటి వరకు కూడా కావలి నియోజకవర్గం నుంచి దాదాపు 312 అప్లికేషన్లు ఈ రోజుకి మేము కావలి నుంచి, అంటే యావరేజ్న రోజుకి 1.5 అప్లికేషన్ లెక్కన, అంటే 2 రోజులకి 3 అప్లికేషన్ లెక్కన ఈ రోజున సీఎం గారికి అప్లై చేస్తున్నాం. కావలి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంటున్న నమ్మకంతో వాళ్ళు ఆరోగ్యాలు బాగలేనటువంటి పరిస్థితుల్లో చేసుకున్న హాస్పిటల్ బిల్లులను తీసుకొచ్చి ఇమీడియట్లీ మాకు ఇస్తున్నారు. వాటిని మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఇమీడియట్లీ ఆ బిల్లులు కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈ రోజు వరకు కూడా